హలో ఫ్రెండ్స్. అన్యథా శరణం నాస్తి కృష్ణ. ఈ సెంటెన్స్ చాలా చాలా ఫేమస్ మహాభారతంలో, అలాగే కృష్ణుడి జీవిత చరిత్రలో. అసలు ఫస్ట్ ఈ స్టోరీ ఏంటో చూద్దాం. తర్వాత ఇది మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ సెంటెన్స్‌తో ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. అది ఎందుకు ఇంపార్టెంట్? సో, అది మనల్ని ఎలా అంటే గెలిచేలాగా ఒక విషయం మీద అంటే మనం అనుకున్న పనిలో సక్సెస్ సాధించడానికి నిజంగా ఈ సెంటెన్స్ ఎలా పనికొస్తుందో చూద్దాం. యాక్చువల్లీ మహాభారతంలో ఈ పాండవుల్ని జూదానికి కౌరవులు ఆహ్వానిస్తారు. జూదం అంటే వన్ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఓకే. బెట్టింగ్. ఓకే. ఆ రోజుల్లో వాళ్ళు పాచికలు అనేవాళ్ళు. ఈ పాచికలు అంటే డైసెస్ టైప్ ఉంటాయి. వాటితోటి గేమ్స్ ఆడేవాళ్ళు. సో, దాంట్లో పందాలు కాసేవాళ్ళు. అలాంటి ఒక గేమ్ ఆడడానికి ధర్మరాజుని కౌరవులు పిలుస్తారు. దుర్యోధనుడు ఆహ్వానిస్తాడు. అయితే బేసికల్‌గా ధర్మరాజుకి ఈ పాచికల ఆట అంటే చాలా ఇష్టం. ఈ జూదం. ఇంకోటి అతను ఎక్స్‌పర్ట్ కూడా అందులో. ఓకే. ఖచ్చితంగా గెలుస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్. అలాంటి పర్సన్‌ని పిలుస్తారు. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు. ఇంక్లూడింగ్ ద్రౌపది, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ. అలాంటి క్రమంలో ఈ శకుని దగ్గర ఈ పాచికలుంటాయి. అవేంటంటే మాయా పాచికలు. అంటే ఇతను ఏం కోరుకుంటే ఆ నంబరే పడుతుందన్నట్టు. అలాంటి పాచికలుంటాయి శకుని దగ్గర. సో, ఆ పాచికలతోటి ఇక్కడ గేమ్ ఆడతారు. ఈ గేమ్‌లో వరుసగా ఓడిపోతూ ఉంటాడు. అంటే అన్ని బెట్ పెడతాడు. ఈవెన్ రాజ్యం గూడా ఆఖరికి. పెట్టిన తర్వాత లాస్ట్‌కి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చివరాఖరికి ద్రౌపదిని వాళ్ళ వైఫ్‌ను కూడా పందెంగా పెట్టేస్తాడు. సో, అందులో కూడా ఓడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసనుడితోటి వాళ్ళ తమ్ముడు దుశ్శాసనుడితోటి ఆ ద్రౌపదిని ఈడ్చుకురా అంటాడు. సో, అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని తీసుకొనొచ్చి నిండు సభలో ఆమె బట్టలు ఇప్పడానికి ట్రై చేస్తాడు. అందరి ముందు అవమానించడానికి. ఎందుకు అంటే దానికి కారణం అంతకుముందు దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వింది అని చెప్పేసి దుర్యోధనుడు చాలా కోపంగా ఉంటాడు. సో, నన్ను చూసి నవ్వింది కాబట్టి తిరిగి ప్రతీకారం చేయాలనే దాంతోటి ఆమెను అందరి ముందు వివస్త్రం చేసి సో, అవమానించాలనుకుంటాడు. అప్పుడు ఆమె ఈ ఫస్ట్ వాళ్ళ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ పాండవుల ఐదుగురిని రక్షించమని వేడుకుంటుంది. కానీ వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకుండా ఉంటారు. తర్వాత ఆ సభలో ఉన్న మిగతా పెద్దలు భీష్ముడు, ద్రోణుడు ఇలా అందరిని ఆఖరికి ధృతరాష్ట్రుడు, ఆ మొత్తానికి రాజైన ధృతరాష్ట్రుడిని కూడా అడుగుతుంది. అతను కూడా చేతులెత్తేస్తాడు. తర్వాత ఊర్లో ప్రజల్ని ఓకే. అందరిని అడుగుతుంది. ఆఖరికి దేవతల్ని కూడా దొరికిన దేవుడినల్లా వేడుకుంటుంది. నన్ను రక్షించు, కాపాడు అని. సో, ఎవ్వరూ కాపాడరు. ఆ సందర్భంలో లాస్ట్‌కి ఒక సెంటెన్స్ అంటుందన్నట్టు. ఏమంటుందంటే, "అన్యథా శరణం నాస్తి కృష్ణ" అంటుంది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు తప్ప ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో నాకు దిక్కెవరు లేరు కాపాడడానికి. సో, నువ్వొక్కడివే ఉన్నావు ఆఖరికి నన్ను కాపాడడానికి అంటుంది. అప్పుడు కృష్ణుడొచ్చి చీరనిచ్చి అవమానాన్ని జరగకుండా కాపాడతాడు ద్రౌపదిని. ఓకే. అంటే ముందు పిలవదు. వాళ్ళందరిని పిలిచిన తర్వాత లాస్ట్ కృష్ణుడిని పిలుస్తుంది. ఆ పిలిచే క్రమంలో కూడా ఏంటంటే ఇక లాస్ట్ నువ్వే ఆప్షన్ లేదన్నట్టుగా. సో, అప్పుడు కృష్ణుడొచ్చి కాపాడతాడు. అలాగే రియల్ లైఫ్‌లో మన లైఫ్‌లో కూడా మనకు చాలా గోల్స్ ఉంటాయి. మనం చాలా పనులు చేయాలనుకుంటూ ఉంటాం. చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఈవెన్ పర్సన్స్ విషయంలో కావచ్చు, మనం ఎవరితో బతకాలనుకుంటున్నాం అని కావచ్చు. మిగతా ఇలా చాలా సందర్భాల్లో కూడా మనకేంటంటే మనం చాలా ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. అంటే ఇది పోయినా పర్లేదు ఇంకోటి చేయొచ్చు. అంటే ఒక పని చేసేటప్పుడు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే దాని మీద మనకి అంటే ఆ పనికి మనం అంత త్రికరణ శుద్ధిగా కాన్సంట్రేషన్ పెట్టలేనప్పుడు ఖచ్చితంగా అది మనకొచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఈవెన్ రాజు కన్నా మొండోడు బలవంతుడు అంటాడు. అంటే ఎంత రిసోర్సెస్‌తోని ఎంత పొజిషన్‌లో ఉన్నా కూడా రాజు కంటే ఒక సామాన్యుడైన మొండోడు గట్టోడంటారు. ఎందుకు అంటే రాజుకు 100 పనులుంటాయి. అందులో ఒక పని కాకపోయినా ఇంకో పనికెళ్తుంటాడు. కానీ ఈ మొండోడు అలా కాదు. ఖచ్చితంగా ఒక పని అనుకున్నాడంటే ఆ పని వాడి చేత చెయ్యకుండా వాడిని ఆ పనిలో ఇన్వాల్వ్ కాకుండా చేయడం ఎవడి వల్ల కాదు. ఈవెన్ వాడు అంటే వాడిని చావు తప్ప మాక్సిమం వాడిని ఎవ్వరూ ఆపలేరు ఆ పని చేయకుండా. వాడిని మనం మొండోడంటాం. అలాగే ఇక్కడ కూడా ఏదన్నా సపోజ్ సక్సెస్ కావాలి. మీకు సివిల్ సర్వీసెస్ కావాలి. క్లాస్‌లో మంచి మార్కులు రావాలి.
ఉద్యోగంలో టాప్ పొజిషన్‌కి వెళ్ళాలి, ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలి. ఎనీథింగ్. సో, మనం కూడా అన్యథా శరణం నాస్తి. నువ్వు తప్ప నాకు వేరే అవసరము లేదు, వేరే దిక్కు లేదు. నువ్వే కావాలి అన్నట్టుగా ఏదన్నా పని మీద ఉంటే ఖచ్చితంగా సక్సెస్ రావడానికి స్కోప్ పెరుగుతుంది. సో, మన పురాణాల నుండి మనకు కావాల్సిన ఎన్నో విషయాలున్నాయి. ఖచ్చితంగా వాటిని మనం కనుక అర్థం చేసుకుంటే డెఫినైట్‌లీ మనం రియల్ లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో, ఈ వీడియో మీకు నచ్చితే, ఈ విషయం మీకు నిజంగా కొత్తదైతే, ఇంతకుముందు వినందైతే డెఫినైట్‌లీ మా వీడియోకి లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా. అంటే మీరు ఎవరికైనా సరే షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. థాంక్ యూ.